భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనసాగిన 10 సంవత్సరాల పదవీ కాలంలో గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేశారని గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు 33 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా, అలాగే 10 సంవత్సరాల పాటు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులకు ఉన్న భారతదేశాన్ని తన సంస్కరణలతోటి భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడం జరిగింది. వారి సేవలు భారతదేశ వ్యాప్తంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్క పౌరునికి సంక్షేమ పథకాలు అందే విధంగా గౌరవనీయులైనటువంటి కీర్తిశేషులైనటువంటి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఘనత, తన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు, రాష్ట్ర ప్రజలే కావచ్చు, లేకపోతే దేశ ప్రజలే కావచ్చు, ఆయన ఆర్థిక సంస్కరణలతోటే ఈరోజు ఈ రకంగా భారతదేశం మనుగడ సాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే తను ఒక 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తన ప్రధానమంత్రి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అలాగే 2005 సంవత్సరంలో మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తన హయాంలోనే ప్రకటించడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ కూడా కావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ప్రతి గ్రామ స్థాయిలో నిరుపేద కూలీలు కూడా ఈరోజు వాళ్ళ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అలాగే వ్యక్తులకే కానీ పౌరులకే కానీ ఆధార్ కార్డును కూడా 2005 సంవత్సరంలోనే తను కూడా ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహావేత్త, ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు 92 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈనాడు మరణించడం కాంగ్రెస్ పార్టీకే కాదు, యావత్ భారతదేశానికి కూడా లోటని జగదేవ్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తనకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. తన తీరని లోటు యావత్ భారతదేశానికి కూడా, ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులు కూడా, కేంద్ర కేబినెట్ కూడా ఈరోజు వారికి సంతాప సూచకంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్దులై పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్.